హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఆర్హెచ్ జట్టు గురించి మాట్లాడుకుందాం. గత సీజన్ లో నితీష్ కుమార్ రెడ్డి ఎస్ఆర్హెచ్ కి కీలక ఆటగాడిగా నిలిచాడు. 2024లో అతను అద్భుతమైన ప్రదర్శన చూపించాడు. దాంతో ఎస్ఆర్హెచ్ అతన్ని 6 కోట్లకు రిటైన్ చేసుకుంది. కానీ ప్రస్తుతం ఇంగ్లాండ్ సిరీస్ లో అతను గాయం కారణంగా కొంతకాలం ఆటకు దూరమయ్యే అవకాశం ఉంది. అయితే ఒకవేళ ఐపీఎల్ 2025 ప్రారంభానికి అతను ఫిట్ గా తిరిగి రాకపోతే ఎస్ఆర్హెచ్ జట్టు అతని స్థానాన్ని వేరొక ఆటగాడితో భర్తీ చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పుడు నితీష్ స్థానాన్ని భర్తీ చేయగల ముగ్గురు ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటగా కామిందు మెండిస్. శ్రీలంక ఆటగాడు కామిందు మెండిస్ ఇటీవల తన ఫామ్ తో ఆకట్టుకున్నాడు. ఎల్పీఎల్ 2024 లో అతను 40.85 సగటుతో 286 పరుగులు చేశాడు. 157 స్ట్రైక్ రేట్ తో 3 అర్ధ సెంచరీలు కూడా సాధించాడు. అతను మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగలడు. పిన్ మరియు ఫేస్ రెండిటిలోనూ సమర్థంగా ఎదుర్కొనగలడు. అలాగే అవసరమైనప్పుడల్లా కొన్ని ఓవర్లు బౌలింగ్ కూడా చేయగలడు. ఎస్ఆర్హెచ్ అతన్ని 75 లక్షలకు కొనుగోలు చేసింది. ఇక రెండో ఆటగాడిగా అథర్వ తైదే గత సీజన్ లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు. ఐపీఎల్ 2025 వేలంలో ఎస్ఆర్హెచ్ అతన్ని 30 లక్షలకు కొనుగోలు చేసింది. అతను పేసర్లను ఎదుర్కొనడంలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన బ్యాటర్. 2023 నుండి ఐపీఎల్ లో పేసర్లపై 153 స్ట్రైక్ రేట్ తో 4.23 బౌండరీ నిష్పత్తితో మంచి రికార్డు కలిగి ఉన్నాడు. అతను టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగలడు లేదా నెంబర్ 3 లో కూడా ఆడగలడు. తద్వారా ఎస్ఆర్హెచ్ కు ఫ్లెక్సిబిలిటీని అందించగలడు. ఇక మూడో ఆటగాడిగా సచిన్ బేబీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా ఎస్ఆర్హెచ్ కు మంచి ఎంపిక. అతను ఇటీవల సయ్యద్ ముస్తాఫిక్ అలీ ట్రోఫీలో కేరళ తరపున ఆడాడు. 4 ఇన్నింగ్స్ లో 157 స్ట్రైక్ రేట్ తో 101 పరుగులు చేశాడు. అతను ఫేస్ బౌలర్ ను ఎదుర్కొనడంలో మెరుగైన నైపుణ్యం కలిగి ఉన్నాడు. అయితే అతను బౌలింగ్ స్కిల్ పరిమితంగా ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణంగా ఎస్ఆర్హెచ్ జట్టుకు విలువ అందించగలడు. నితీష్ కుమార్ రెడ్డి గాయం ఎస్ఆర్హెచ్ జట్టుకు చిన్న దెబ్బ అయిన బ్యాకప్ ఆటగాళ్లను జట్టు ముందుగానే సిద్ధం చేసుకుంటోంది. కామిందు మెండిస్, అథర్వ తైదే, సచిన్ బేబీ లాంటి ముగ్గురు ఆటగాళ్లలో ఒకరు ప్లేయింగ్ 11 లో చోటు సంపాదించే అవకాశం ఉంది. నితీష్ ఫిట్నెస్ పరిస్థితిని బట్టి ఎస్ఆర్హెచ్ తన తుది జట్టును నిర్ణయిస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఎవరిని నితీష్ స్థానంలో చూడాలనుకుంటున్నారు? కామెంట్స్ లో మాకు తెలపండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.